హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ నరేష్ మాట్లాడుతున్నా. ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నా అంటే, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తా అంటే, నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి డైలీ. చాలా కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే దేని గురించి అనంటే, గల్ఫ్లో అంటే ఇప్పుడు ఖతార్లో జాబ్స్ ఎట్లుంటాయి, ఏమేమి జాబ్స్ ఉంటాయి, మన ఇండియాలో ఉన్నట్టే జాబ్స్ ఉంటాయా, లేకపోతే అక్కడ ఎట్లుంటుంది, ఏ జాబ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అసలు జాబ్లు ఎట్లా వస్తాయి, జాబ్లు ఎవరికి వస్తాయి, ఏ జాబ్లకు ఎంత శాలరీస్ ఉంటాయి, వీటి గురించి అడుగుతూ ఉంటారు చాలామంది. సో నేనేమనుకున్నా అంటే వీటి గురించి వీడియో చేస్తా. ఎందుకోసం అంటే మీకు ఒక ఐడియా వస్తాయి. ఒకవేళ ఫ్యూచర్లో ఎవరైనా వచ్చి కష్టపడి పని చేసుకోవాలనుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే అలాగ ఒక ఐడియా ఉంటుంది, ఏం నేర్చుకోవాలి, ఎట్లుంటుందని ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఎందుకోసం అని అంటే అందరూ దీనికి ఇంత శాలరీ ఉంటుంది, అట్లుంటుంది, ఇట్లుంటుంది ఆలోలీలో చెప్తాను, క్లియర్గా డీటెయిల్గా క్లారిటీ ఇచ్చేటోళ్ళు ఉండరు. సో నేను మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ నాకు మోస్ట్ డిమాండింగ్ అంటే ఏంటంటే, దేని గురించి ఎక్కువ రీసెంట్గా కాల్స్ వచ్చినాయంటే దేని గురించి అడుగుతారంటే డ్రైవింగ్ జాబ్స్ గురించి ఎక్కువ అడుగుతారు. అయితే నేను మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తా, అసలు డ్రైవింగ్ ఫీల్డ్లో ఎంత డబ్బులు వస్తాయి, ఆ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని రకాలు, ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో లైసెన్సెస్ ఎట్లుంటాయి, ఏంది ఏం కథ అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం. అయితే డ్రైవింగ్లో ఎట్లా అంటే చాలా రకాల డ్రైవర్స్ ఉంటారు. ఇప్పుడు బైక్ నడిపేటోడు బైక్ రైడర్, కార్ నడిపేటోళ్ళు కార్ డ్రైవర్లలో మళ్ళీ చాలా రకాలు. డెలివరీ డ్రైవర్ ఉంటాడు, పర్సనల్ డ్రైవర్స్ ఉంటారు కంపెనీస్కి, మెటీరియల్ కలెక్ట్ చేసుకునే డ్రైవర్స్ ఉంటారు, అర్థమవుతుందా, కొన్ని కంపెనీస్కి సైట్లో పనిచేసే డ్రైవర్స్ ఉంటారు, స్టాఫ్ని పిక్ చేసే డ్రైవర్స్ ఉంటారు. ఇట్లా చాలా రకాల డ్రైవర్స్ ఉంటారు కార్స్కి. అంటే డిఫరెంట్ రకాల కార్లు, పికప్లు, ప్లస్ మళ్ళా టొయోటా హయాస్, అంటే ఎట్లా అంటే మందిని ఎక్కించుకపోయి దించడానికి వచ్చే పికప్. ఇట్లా ఇంకోటి ఏంటంటే ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. ఎక్విప్మెంట్ అంటే మీరు చూస్తూ ఉంటారు, జేసీబీలు, ప్రొక్లేన్లు, ఇంకా హైట్ టవర్స్కి మెటీరియల్ షిఫ్ట్ చేయడానికి వాడేటి ఆ ఎక్విప్మెంటు. ఇట్లా ఈ ఎక్విప్మెంటల్ డ్రైవర్స్ వేరే ఉంటారు. ఇంకా వేస్ట్ డంపింగ్, పెద్ద పెద్ద ట్రక్లకి, చెత్త మోసుకుపోయే బండ్లు, మన భాషలు చెప్పాలంటే ట్రక్లకి, పెద్ద పెద్ద సిమెంట్ లోడ్లు వేసుకపోనీకి దాని డ్రైవర్లు వేరు. ఇట్లా రఫ్గా నేను మీకు చెప్పేది ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రైవర్స్ ఉంటారు. ఇందులో ఒక బైక్ రైడర్ వచ్చేసి మినిమం ఒక 2,000 నుంచి 2,500 సంపాదిస్తారు. అంటే ఒక 40,000 నుంచి 50,000 దాకా శాలరీ వస్తుంది. కానీ చాలా రిస్క్ ఇది. రిస్క్ అంటే ఏంటంటే ఇక్కడ ఎండాకాలంలో ఎండలు కొడతాయి, చాలా కొడతాయి, 60 degrees ఎండలు కొడతాయి. 60 degree ఎండలలో ఒక మనిషి బయట ట్రావెల్ చేయాలంటే టు బి ఫ్రాంక్ చెప్పానంటే పైన కింద మొత్తం నానిపోతాయి. అంత రిస్క్ ఇక్కడ ఎండలు, చాలా అంటే చాలా ఎండలు కొడతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెహికల్స్, కార్స్, ఏ వెహికల్స్ అయినా సరే రోడ్డు మీద మంచి 100, 120 స్పీడ్ మీద పోతాయి. ఆ స్పీడ్లో ఇక 140, 200 పోయేటోళ్ళు కూడా ఉంటారు. లోకల్స్ అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఖతారీస్ ఎవరు అయితే ఉంటారు, ఆ స్పీడ్లో ఈ బైక్ రైడర్లో కొంచెం కూడా టచ్ అయినా కానీ చాలా మంది రోడ్ల మీద చనిపోతూ ఉంటారు. ఎందుకోసం అంటే మన వాళ్ళకి ఇంకేం రాక బైక్ రైడర్ అంటే ఇంత మిగులుతుంది. ఎవరైనా ఏం ఆలోచిస్తారనంటే 2,500, 50,000 మిగులుతాయి అని ఆలోచిస్తారు తప్ప 50,000కి నీతోటి ఎంత పని చేయిస్తారు, ఎట్లా చేపిస్తారు అనే విషయం గురించి ఎవరు ఆలోచించరు. సో నేనేమంటా అంటే ఎక్కడ ఏం గతి లేక ఆ ఫీల్డ్ వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ రిస్కీ ఫీల్డ్, లైఫ్లో పనంగా పెట్టాల్సి వస్తే చాలాసార్లు నేను రోడ్ల మీద చూస్తూ ఉంటాను కూడా, యాక్సిడెంట్లు అయితే చనిపోతూ ఉంటారు. తర్వాత ఇంకా ప్రొసీజర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు, బాక్స్ తీసి 1 నెలకు 2 నెలలకు ఇంటికి పంపించేస్తారు. ఇది నార్మల్గా బైక్ రైడర్ల పరిస్థితి. కానీ చాలా రిస్క్ ఫీల్డ్. అయితే సెకండ్ కార్ డ్రైవర్స్ ఏంటంటే వీళ్ళకి కొంచెం బెటర్గానే ఉంటుంది. శాలరీ వచ్చేసి 1,800 నుంచి వెళ్ళి 2,500 దాకా ఆరామ్స్ వస్తాయి. 3,000 సంపాదించడం ఉన్నారు, 4,000 కూడా సంపాదించున్నారు. కానీ డిపెండింగ్ అపాన్ ద జాబ్ టైప్ అన్నట్టు. అది డిపెండింగ్ అపాన్ ద జాబ్ టైప్ అంటే ఏ వర్క్ చేస్తాను. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఫుడ్ డెలివరీ తీసుకుపోయి ఇస్తారు, లేకపోతే ఇంకేమన్నా మెడికల్ షాప్స్ నుంచి డెలివరీస్ పోతే అట్లా ఇస్తూ ఉంటారు. ఇది ఒక రకం, వీళ్ళకి ఒక రకమైన శాలరీస్ ఉంటాయి. ఇంకా స్టాఫ్ని పిక్ చేసుకొని డ్రాప్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఒక రకమైన శాలరీ ఉంటుంది, అర్థమైంది. ఇంకా కొంతమంది ఏంటంటే మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు బయట షాప్స్ నుంచి, అక్కడ నుంచి సైట్ లైక్ కంపెనీలకు ఏమేమైతే మెటీరియల్ అవసరం ఉంటుంది వాళ్ళకి కొంచెం అక్కడక్కడ టిప్స్ దొరుకుతూ ఉంటాయి, కమిషన్లు దొరుకుతూ ఉంటాయి, వాళ్ళ శాలరీ ఒక రకంగా ఉంటుంది. సో ఇట్లా కొంతమంది ఏంటంటే మేనేజర్లకి, జనరల్ మేనేజర్లకి, సైట్ సూపర్వైజర్లకి, సైట్లలో డ్రైవర్గా ఉంటారు, వాళ్ళకు ఒక రకమైన శాలరీ ఉంటుంది. ఓకే, బస్ డ్రైవర్కి ఒక రకమైన శాలరీ ఉంటుంది. మొత్తం ఏంటంటే ఇది కలెక్టివ్గా చూసుకుంటే ఒక 1,800 నుంచి మొదలు పెడితే 3,000, 3,500 దాకా, అంటే 50,000, 40,000 నుంచి మొదలు పెడితే 60,000-70,000 సంపాదించవచ్చు డ్రైవింగ్ ఫీల్డ్. బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ నీకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇక్కడ తీసుకొని మెటీరియల్ అక్కడ ఇచ్చేయాలరా అని చెప్పేస్తారు, ఇచ్చేస్తే సరిపోద్ది. కానీ ఎవరికైతే ఇంగ్లీష్ వస్తుందో, హిందీ వస్తుందో, అరబిక్ వస్తుందో వీళ్ళకి కొంచెం శాలరీస్ ఎక్కువ పే చేస్తాయి కంపెనీస్. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను పోయి ఒకళ్ళకి డెలివరీ చేయాలంటే వాళ్ళు నాతో తెలుగులో అయితే మాట్లాడరు,
వేరే భాషలో మాట్లాడతారు. నాకు భాష వస్తే నేను క్లియర్‌గా, ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేసి ఆ మెటీరియల్ ఇచ్చేయగలుగుతా. అలా దగ్గర డబ్బులు తీసుకోను. నీకు భాష రాకపోతే ఏమని మెటీరియల్ ఇస్తావు? నీకు లాంగ్వేజ్ రాకపోతే. సో, ఇక్కడ లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే నీకు ఎన్ని భాషలు మాట్లాడొస్తే ఇక అంత బెటర్. అంత ఎక్కువ సంపాదించుకుంటారు. సో, ఇది వన్ టైప్ ఆఫ్ స్కిల్. ఈ స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే తొందరగా జాబ్స్ దొరుకుతాయి. తొందరగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఇది మెయిన్ స్కిల్ అని చెప్తాను నేను ఒకటి. ఈ క్యాప్ 1800 నుంచి మాట్లాడితే 3000, 3500 దాకా పోతారు. ఇంకా పోతే ట్రక్స్, జేసీబీ ఎక్విప్మెంట్స్, ఆ వేస్ట్ మేనేజ్మెంట్, పెద్ద పెద్ద ట్రక్కులు, ఇంకా సిమెంటు, ఆ పెద్ద పెద్ద లోడ్లు వేసుకుపోతాడు. అవి వాళ్ళకి ఏంటంటే 4000, 5000, 6000 దాకా కూడా సంపాదించేటోళ్ళు ఉంటారు. అది కూడా బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే నేను మినిమం రేంజ్ చెప్తున్నా. ఒక 5000, 6000 అంటే ఒక 1,00,000, 1,20,000, 1,50,000 సంపాదించేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఇవన్నిటికీ నీకు లైసెన్స్ కావాలంటే అది ఇక్కడ చాలా రిస్క్. ఇండియాలో దొరికినంత ఈజీగా గల్ఫ్లో లైసెన్స్ దొరకదు. చాలా కష్టపడాల్సి వస్తుంది. టు బీ ఫ్రాంక్ ఏంటంటే విత్ మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఒక డిగ్రీకి ఎంత వాల్యూ ఉంటుందో ఇండియాలో నాకు తెలియదు, కానీ ఇక్కడ లైసెన్స్కి వాల్యూ ఉంటుంది. ఇన్ కేస్ నీకు ఒకవేళ లైసెన్స్ ఉంటే నీ దగ్గర 4-వీలర్ లైసెన్స్ ఏది ఉన్నా కానీ మినిమం యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్ 50,000. అంటే ఒక లైసెన్స్ ఉంటే నీ దగ్గర మినిమం చీప్ తక్కువలో తక్కువ ఒక 40,000 నుంచి 50,000 మంత్కి సంపాదించవచ్చు. కానీ దాని గురించి కష్టపడాల్సి వస్తే దానికి కూడా మళ్ళీ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో కంప్యూటర్లో ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి వస్తుంది, సిగ్నల్స్ క్లియర్ చేయాల్సి వస్తాయి. తర్వాత థియరీ టెస్ట్ ఉంటుంది. దాని ప్రొసీజర్ ఎట్లా టెస్ట్లు జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎట్లుంటుంది అది కూడా వీడియో చేస్తా. కానీ ఈ డ్రైవింగ్లో ఇది క్యాపింగ్ శాలరీస్ ఇట్లుంటాయి. కానీ గుర్తుపెట్టుకోరు. ఇంకోటి ఏంటంటే కొంతమంది జనరల్ మేనేజర్స్ కూడా పెద్ద మేనేజర్స్కి, ఫైనాన్స్ మేనేజర్స్కి, సిటీఓలకి, సిఎఫ్ఓలకి పెద్ద డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళ శాలరీ వేరే లెక్క ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అసిస్టెంట్ కమ్ డ్రైవర్గా పనిచేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక బాస్కి ఆయన చాలా రకాలైన ఫైల్స్ ఉంటాయి, ఆయన ఇన్వాయిసెస్ ఉంటాయి, ఆయన సైన్స్ ఉంటాయి, ఆయన మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటాం. అట్లా ఉండే డ్రైవర్స్ ఉంటే వాళ్ళ శాలరీ ఇంకెక్కువ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ నువ్వు ఏ పొజిషన్లో పని చేస్తున్నావు, ఆ కంపెనీకి ఎంతగానో ఉపయోగపడుతున్నావు అన్న దాని మీద మాత్రమే నీ శాలరీ డిపెండ్ అయి ఉంటుంది. గుడ్డిగా ఇండియాలో అనుకున్నట్టు నేను బాగా చదువుకున్నా, నాకు బాగా పైసలు ఎవడు ఇయ్యడు. మార్కెట్లో అది అసలు వర్కౌట్ కాదు. బాగా చదువుకుంటే బాగా పైసలు రావు. నువ్వు ఎంత వాల్యూ యాడ్ చేస్తే ఒక సంస్థకి నీకు అన్ని డబ్బులు ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకో. ఓకే. అండ్ ఇంకోటి, ఇక్కడ ఎవరు సెటిల్ అవుతారు తొందరగా, ఎవరికి జాబ్స్ వస్తాయనంటే ఖచ్చితంగా నేనేమంటానంటే కమ్యూనికేషన్ స్కిల్ ఫస్ట్ నెంబర్ 1. నీకు లాంగ్వేజ్లు రావాలి. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా మీతోటి, నా తెలుగు ఎంత దూరం మనకు వస్తుంది? ఇటు హైదరాబాద్, ఇటు కరీంనగర్, అటు కామారెడ్డి అనుకో, అంటే మా చుట్టుపక్కల ఎటు తిరిగి ఒక 200-300 కిలోమీటర్ తెలంగాణ ఏరియాలో, ఆంధ్ర ఏరియాలో కొంచెం మనకు వస్తుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ బయటకు అనంటే ఇప్పుడు నువ్వు ఒక్కసారి మన భాష మన ఏరియాలో ఉన్నప్పుడు మాట్లాడతాం, కానీ బయటకు పోయిన తర్వాత నువ్వు ఇంటర్నేషనల్కి వచ్చి ఆడనంటే, ఇంటర్నేషనల్ ప్లేయర్ కావాలంటే, ఇంటర్నేషనల్ సర్వే కావాలంటే నీకు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ రావాలి. ఇప్పుడు గల్ఫ్లో ఉంటే నీకు ఇంగ్లీష్ వచ్చు, అరబీ వచ్చు, నీకు డిమాండ్ ఉంటుంది. వేరెవర్ యూ విల్ గెట్ జాబ్. నీకు జాబ్ వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏముంటుంది, నీ గురించి వాళ్ళకి తెలియాలి కదా. నీ గురించి వాళ్ళకి తెలియని నువ్వు మాట్లాడాలి కదా. సో లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ. ఇంగ్లీష్, హిందీ మినిమం. ఇంగ్లీష్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా రావాలి. నీకు వస్తే నీకు ఇక్కడ లైఫ్ ఉంటుంది గల్ఫ్లో. ఒకటి. రెండోది, ఇంకా చెప్తాను నేను, చాలా రకాల జాబ్స్ ఉంటాయి. దేనికి ఎట్లా క్రైటీరియా ఉంటుంది అది డీటెయిల్గా చెప్తా. కానీ మీకు రఫ్గా నేను ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నాను అంతే, ఏమున్నోళ్ళు సర్వైవ్ అవుతారని చెప్పేసి. అండ్ ఇంకా డ్రైవింగ్లో ఏంటంటే ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడ కొంచెం కన్సెషన్ కూడా ఉంటుంది. అంటే సగం హాఫ్ కోర్స్ తీసుకొని నువ్వు లైసెన్స్కి ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మనకు తెలియక అది ఇది ఒక్కొక్కరికి చాలా టైం పడుతుంది. ఒక యావరేజ్ డ్రైవర్ 50,000 సంపాదించడం మీరు మీ చుట్టుపక్కల చూస్తే యావరేజ్ డ్రైవర్ పని చేసి ఒక 10-15 సంవత్సరాలలో 70-80 లక్షల కోటి రూపాయలు సంపాదించినాడు. అదే ఒక అకౌంటెంట్ ఎంత డబ్బులు సంపాదిస్తాడు, ఒక సేల్స్లో ఉన్న వ్యక్తి ఎంతగానో డబ్బులు సంపాదిస్తాడు, ఒక జనరల్ మేనేజర్ ఎంతగానో డబ్బులు సంపాదిస్తాడు. అర్థమవుతుందా? ఒక సేఫ్టీలో ఉన్న వ్యక్తి ఎంతగానో డబ్బులు సంపాదిస్తాడు. ఇంకా వేరే ఫీల్డ్, ఎన్ని ఫీల్డ్ ఉంటే అన్ని ఫీల్డ్ నేను ముందర పెడతాను. సో మీకు ఈజీ అయిపోద్ది. చాలామంది స్టూడెంట్స్కి కూడా ఈజీ అయిపోద్ది. నేను చూపిస్తాను ఇంకా వీడియోలలో ఏ జాబ్ చేసేటోళ్ళని కూడా మీకు నేను ఇంటర్వ్యూ చేసి చూపిస్తాను. వాళ్ళు ఏం జాబ్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎంత శాలరీ వస్తుంది, ఎన్ని గంటలు పని చేస్తారో దీని గురించి అని నేను డీటెయిల్గా పెడతా. కానీ వీడియోని ఏం చేస్తారంటే షేర్ చేయరు, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మనం వేరే పనికిరాని విషయాల గురించి నేను అసలు మాట్లాడను వీడియోలలో. నేను ఎంత వాల్యూ కాంట్రిబ్యూట్ చేస్తా, ఎదుటి వ్యక్తి లైఫ్లో మనం ఎంత పనికొచ్చే విషయం మాట్లాడతాం అన్నది మాత్రం ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే వీడియోని షేర్ చేయరు. మీకేమైనా జాబ్స్ గురించి కావాలంటే నాకు పోస్ట్ చేస్తానని చెప్తాను. ఎందుకోసం అంటే ఇది అంతా ఎడ్యుకేషన్ రిలేట్ అయ్యి ఉంటుంది వీళ్ళంతా. నేను ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. ఎందుకోసం అంటే కరెక్ట్ టైంకి తెలియకపోతే ఒక వ్యక్తి చాలా నష్టపోతాడు. ఆ నష్టం జరగొద్దని చెప్పేసి మాత్రమే
నా వీడియోలలో ప్రయత్నం కూడా ఉంటుంది. సో మీరు వీడియోని షేర్ చేయరి. డ్రైవింగ్ ప్రొఫైల్స్ అంతా, డ్రైవింగ్ ప్రొఫైల్ ఏముందో అది నేను చెప్పిన. సో కొంచెం ఇంకోటి ఏంటంటే గూగుల్ మ్యాప్స్ లాంగ్వేజెస్, ఒకవేళ డ్రైవింగ్ ప్రొఫెషనల్గా చెప్తున్నా గూగుల్ మ్యాప్స్ లాంగ్వేజెస్, మనిషి కూడా కొంచెం స్మార్ట్గా ఉండాలి, చెప్తే అర్థం చేసుకునేటట్టు. నేను ఇంటికాడ ఉన్నట్టు మాట్లాడతా, ఇంటికాడ ఉన్నట్లు బూతులు మాట్లాడతా, ఇంటికాడ ఉన్న వ్యవస్థ, ఇంటికాడ ఉన్న సిస్టంలో అవన్నీ వర్కౌట్ కాదు. ఇది ఎట్లా అంటే అట్లుంటే నువ్వు యూ కాన్ డూ ఎనీథింగ్ హియర్. అర్థమవుతుందా? కొంచెం స్మార్ట్గా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా కమ్యూనికేట్ చేయాలి. ఈ విధంగా ఉంటే సో తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్రోత్ అంటే ఇండియాలో ఉన్న దానికంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు చాలామందిని చూసి ఏంటంటే గల్ఫ్ అంటే లేబర్ పని, అది కాదు ఇది కాదు. ఎక్కడున్నా సరే నీ కెపాసిటీని బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీ స్కిల్స్ని బట్టి నువ్వు ఏ దేశం పోయినా, ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే నీ స్కిల్స్ మీద, నీ టాలెంట్ మీద, నీ కెపబిలిటీస్ మీద, నీ నాలెడ్జ్ మీద మాత్రమే నీ పొజిషన్స్ వస్తాయి. అంతే తప్ప నేను చదువుకున్న సర్టిఫికేట్ ఉందంటే మ్యాక్సిమం వర్కౌట్ కావు ఎక్కడ కూడా. ఎందుకోసం అంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఇప్పుడు నువ్వు ఎక్కడ చేయాలి జాబ్? పెద్ద పెద్ద కంపెనీస్లలో చేయాలి. పెద్ద పెద్ద కంపెనీస్కి ఏం కావాలి? మంచి టాలెంట్ ఉన్న, స్కిల్ ఉన్న వ్యక్తులు కావాలి. నీ దగ్గర ఏం లేకనిపోయాను, సర్టిఫికేట్ పట్టుకొని పోతున్నావు, సో జాబులు రావు. అందుకని నిరుద్యోగులు ఎక్కువ పెరిగడానికి రీజన్స్ ఏంటంటే కంపెనీస్కి ఏమైతే స్కిల్ అవసరం ఉంటుందో ఆ స్కిల్స్ మన వ్యక్తుల దగ్గర ఉండయి. ఇప్పుడు నేను జనరల్గా ఇక్కడ చూస్తూ ఉంటాను, తమ్ముడు ఏం పని చేస్తావు అంటే అన్ని పనులు వచ్చి అన్నా అంటాడు. అన్ని పనులు అంటే ఏంటి? తుడుచుడు, ఉడుచుడు, రుద్దుడు, ఇవే వస్తాయి. మన కనీసం ఒక సెక్యూరిటీ గార్డ్గా నిలిచిన పెడితే ఎవరన్నా వస్తే, గెస్ట్ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళ డీటెయిల్ తీసుకున్నానికి తెలియదు. అని సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఎందుకు ఇస్తారు? ఇయ్యరు. అది వచ్చినోనికి ఇస్తారు. సింపుల్. డ్రైవింగ్ జాబ్ వస్తుంది, నీకు డ్రైవింగ్ వస్తుంది. డ్రైవింగ్ వస్తే బండి తీసుకుపోతే వాడదాకా, కానీ అక్కడ నీకు ఏదైతే పని చెప్తారో ఆ పని నువ్వు కంప్లీట్ చేయాలి కదా. బండి నీకు ఒక మీడియం, ఒక ప్లేస్ నుంచి ఒకరిని పోనీకి బండి ఉపయోగపడుతుంది. కానీ నువ్వు అక్కడికి పోయిన పని చేయాలంటే నీకు మాట్లాడు రాదుగా. నీకు మాట్లాడు రాదు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదువుకొని నీకు కనీసం ఒక వేరే భాషలో మాట్లాడు నీకు రాదు కాబట్టి సో నీకు జాబ్ రాదు. సో నేను ఏమంటా అంటే మీరు స్కూళ్ళల్లో, కాలేజీలలో చదివిన దాన్ని చదువుర్రి, కాదని నేను చెప్పాను. ఎందుకంటే సిస్టమ్ అట్లా డిజైన్ చేయబడ్డది. వద్దన్న మీరు ఆ సిస్టంలోనే నడుస్తారు. ఎందుకంటే ఆ సిస్టమ్ క్రియేట్ చేసి దాంట్లో చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నారు జనాలు. కానీ దాని సైడ్కి నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకుంటే అప్పుడు ఇంకోటి ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద ప్రాబ్లం ఉంటుంది. చాలా ప్రాబ్లం. అందరికి జాబులు రావు, వచ్చే కొన్ని డబ్బులు అందరికి సరిపోవు. సో స్కిల్స్ ఉంటే నువ్వు బయటకు వచ్చి కొన్ని సంవత్సరాలు దబాయించి గట్టిగా సంపాదించుకోవచ్చు. ఏం స్కిల్స్ కావాలి, ఎట్లా కావాలని చెప్పేసి నేను చెప్తాను. ఇప్పుడు మీకు కూడా ఏమన్నా అర్థమైతే, మీకు ఇంకేమన్నా జాబ్స్ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయరు. డీటెయిల్గా మాట్లాడుకుందాం, డీటెయిల్గా చెప్తాను. వాట్ ఎవర్ ఐ కెన్ డూ, నాకు టైం దొరికినప్పుడు నేను వీడియో చేసి పోస్ట్ చేసేస్తాను. అండ్ ఇంకేమన్నా నేనేమన్నా హెల్ప్ చేయగలిగితే కూడా నేను చేస్తాను. సో థ్యాంక్ యూ అందరికీ. వీడియోని షేర్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేయరు. థ్యాంక్ యూ.